నీ స్థాయి అభివృద్ధి పరచబడుతుంది. నీవు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నువ్వు ఉన్నత స్థానంలో ఉంటావు. ఎప్పుడయ్యానంటే ఈ హృదయంలో దేవుడు ఇచ్చిన సమాధానం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మనసు కానీ మనకుంటే, ప్రభా నా ప్రార్థనకు ప్రతిఫలం కావాలి, నా పరిచర్యకి విలువ రావాలి, నేను చేసే పనికి అది నీకు అంగీకారంగా మార్చబడాలి, అది సమాధానంతోనే కదయ్యా. యోగ్యత లేని నాకు ఈ విలువనిచ్చావు, ఈ ఘనతనిచ్చావు, ఈ పరిచర్యనిచ్చావు, నన్ను పిలుచుకున్నావు అని ఆ సమాధానాన్ని కాపాడుకునే మనస్సుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము తండ్రి పైన, యేసు పైన మనసు తప్ప ఇక మనకు దేనిపైన ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. కనుక అపహాస్యకుల సహవాసము దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తుంది. శరీర సంబంధమైన సహవాసము దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తుంది. ఆ వాక్య భాగంలోనే పైన రాయబడ్డ మాట ఏమిటంటే, ఉపదేశమును అంగీకరించువాడు బుద్ధిమంతుడు, వాడికి మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదట తుంటరుల సహవాసం మనం చేయకూడదు. వీళ్ళు ఎక్కడుంటారని చెప్పారు దేవుడు? అన్యులు కాదు. బయట సహవాసం గురించి మాట్లాడట్లేదు. గోధుమలు, గురుగులు కలిసి ఉండి ప్రభు రాకడకు సిద్ధపడుతున్నటువంటి సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. ఇప్పుడు మనకు అనిపించాలి కదా, ప్రభువా అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉన్నప్పుడు వారి మీదకి నీ ఉగ్రత ఎందుకు రావట్లేదు? వారి నువ్వెందుకు పెరిగివేయట్లేదు? నీతిమంతుడిగా బ్రతుకుతున్న నాకు వాళ్ళతో కలిసి పాలు భాగస్తులు ఎందుకు ఇస్తున్నావు అని మనకు ఆలోచన వస్తుంది. నా ప్రభు అంటాడు, ఏదైనా తోటలో పండును పెట్టి అది తినొద్దు అన్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద, నా మీద ఆయనకున్న నమ్మకం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి ఏదో ఫినిషింగ్ వేసి గోడగట్టి స్ట్రిక్ట్గా దానికి ఒక 7 అడుగులు 8 అడుగులు ఎత్తుపెట్టి నువ్వు దూకి అటు పోవద్దు అని మనకేం స్ట్రిక్ట్గా చెప్పలేదు. ఆయన మాట వింటామని ఆయన నమ్మి మనల్ని పిలిచి ప్రదానం చేసుకున్నాడు. ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడు తెలుసా? మనల్ని నమ్మాడట. నిన్ను నమ్మి నేను ప్రదానం చేసుకున్నాను అంటాడు. ఒక భార్య, లేదా ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక అక్క ద్రోహం చేస్తే ఎంత దుఃఖం ఉంటుందో తెలుసండి? ఆ రిలేషన్ ఉంటుందా? ఒక భార్య ద్రోహం చేస్తే, ఒక భర్త ద్రోహం చేస్తే, లేదా ఒక సహోదరుడికి ద్రోహం చేస్తే ఆ రిలేషన్ నిలబడుతుందా? నేను అంటున్నాను, ఆయన